సో వెల్కమ్ టు ఆల్ లీడర్స్. ఎందుకంటే ఈరోజు పొద్దున్న 6 గంటలకు లేచి కూర్చొని వింటున్నారు అంటే మీరు అందరూ కూడా ఒక డెసిషన్ తీసుకున్న పర్సన్స్ మాత్రమే ఈరోజు ఇక్కడ కూర్చుంటారు ఫ్రెండ్స్. అవునా కదా? సో అందరికీ లీడర్స్గా మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను. సో ఈరోజు మన సెషన్ వై. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నామండి. ఏ పని చేయాలన్నా సరే వై అనేది చాలా ఇంపార్టెంట్. అవునా కదా? సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. దేనికోసం అండి? ఎందుకంటే మంత్లీ ఇన్కమ్ ఎర్న్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని మనం మన ఫ్యామిలీని రన్ చేయాలి. అవునా కదా? సో వాళ్ళ అవసరాలు తీర్చడం కావచ్చు, వాళ్ళకి ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఇంటికి అవసరం అన్నీ కూడా, అంటే ఏదైనా సరే మనం అది అవ్వాలి అంటే నెల అయ్యేసరికి జీతం రావాలి, లేదా బిజినెస్ అయితే ప్రాఫిట్ రావాలి. ఆ వచ్చిన డబ్బులతో మనం ఫ్యామిలీని రన్ చేయాలంటే మన కుటుంబం కోసం మనం చేస్తున్నాం. సో మనకు ఆ క్లారిటీ ఉంది కాబట్టి ప్రస్తుతం మనం చేస్తున్న పని మనం ఆల్రెడీ చేస్తున్నాం కదండి. సో అదేవిధంగా ఇప్పుడు ఐఎంసీ ఎందుకు చేయాలి అనేది కూడా మనం క్వశ్చన్ వేసుకుంటే, సో ఫస్ట్ అనేది వై అనమాట. ఏ పని చేసినా కూడా వైతో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు చేయాలి, తర్వాత వాట్ ఏం చేయాలి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఏం చేయాలి, తర్వాత హౌ ఎలా చేయాలి. సో ఈ మూడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏది ఫ్రెండ్స్? ఈ మూడు ఇంపార్టెంట్ క్వశ్చన్సే. బట్ అన్నిటికంటే ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏది? చాట్ బాక్స్ యూజ్ చేయొచ్చా? వై ఇంపార్టెంటా, వాట్ ఇంపార్టెంటా, హౌ ఇంపార్టెంటా? చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వచ్చండి. హౌ ఇంపార్టెంట్ అంటున్నాను, వై ఇంపార్టెంట్. ఓకే వై. ఓకే సార్, ఒకసారి చాట్ బాక్స్ యూజ్ చేస్తే అందరూ కూడా ఒకసారి మళ్ళీ ఇప్పటివరకు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను కదా, మీరు వింటూనే ఉన్నారు. మళ్ళీ ఒకసారి చాట్ బాక్స్ యూజ్ చేస్తే అందరూ కూడా అలర్ట్ అవుతారనమాట, మళ్ళీ వచ్చేస్తారు. ఇప్పటివరకు ప్రోడక్ట్ గురించి ఆలోచిస్తూ అలా వెళ్ళిపోయారు. ఓకే వై. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే వై చెప్తున్నారు. కరెక్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎందుకనే క్లారిటీ మనకు ఉంటే ఫ్రెండ్స్ ఎలా అయినా చేస్తామండి. అవునా కదా? ఈరోజు మీరు ప్రజెంట్ మీరు చేస్తున్న వర్క్లో ఎంతో కష్టపడుతున్నారా లేదా ఫ్రెండ్స్? అంటే ఏదైనా కావనండి, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, కష్టపడి వర్క్ చేస్తున్నారా లేదా? అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉండవండి? ఉంటాయి. అయినా సరే జాబ్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బిజినెస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అయినా కూడా ఎందుకు కష్టపడి చేస్తున్నాం అంటే, ఎందుకంటే దాని ద్వారా వచ్చే ఇన్కమ్ ద్వారా మనం మన ఫ్యామిలీని నడిపించాలి, వాళ్ళ తాలూకు నీడ్స్ ఫుల్ఫిల్ చేయాలి, లేదంటే డ్రీమ్స్ ఏమైనా ఉంటే ఫుల్ఫిల్ చేయగలగాలి. సో ఇవన్నీ చెయ్యాలి కాబట్టి మనం ఎంత కష్టమైనా భరించి చేస్తామండి. సో వాట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దానికంటే ఎందుకు చేయాలనేది మనకి ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఫ్రెండ్స్, మనం ఖచ్చితంగా దీంట్లో మనం సర్వైవ్ అవుతాము అండ్ సక్సెస్ తీసుకుంటాం ఫ్రెండ్స్. సో వై అనేది ఇంపార్టెంట్. సో దీని మీద ఫోకస్ చేద్దామండి, వై. సో ఫ్రెండ్స్ ఏంటంటే విజన్ ఉండాలండి. ఏదన్నా మనం వర్క్ చేసుకునేటప్పుడు ఒక విజన్ ఉండాలి. మన ఐఎంసీ తాలూకు విజన్ ఏంటంటే ఫ్రెండ్స్ హెల్త్, వెల్త్ అండ్ సెక్యూరిటీ. సో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎస్ ఆర్ నో? ఎస్, హెల్త్ కావాలి అందరికీ. అందరూ హెల్తీగా ఉండాలనుకుంటున్నాం, అదేవిధంగా వెల్తీగా ఉండాలనుకుంటున్నాం. అవునా కదా ఫ్రెండ్స్? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఉన్న ఒక బోనస్ ఏంటంటే హెల్త్, వెల్త్ అనేది చాలా చోట్ల దొరకవచ్చు బయట, కానీ ఇక్కడ సెక్యూరిటీ అనేది మనకి ఇక్కడ ఈ ఐఎంసీ ద్వారా, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా మాత్రమే దొరుకుతుంది ఫ్రెండ్స్. సో అది ఏ విధంగా చూద్దాం. దానికంటే ముందు చాలామందికి ఈ డిఫరెన్స్ అనేది తెలియదండి. డిఫరెన్స్ అంటే వెల్త్ అంటే ఏంటంటే డబ్బులు సంపాదించడం అనుకుంటారు. కాదు ఫ్రెండ్స్. వెల్త్ అంటే ఏంటంటే టైం ఫ్రీడమ్, హెల్త్, హ్యాపీనెస్ అండ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్. డబ్బుతో పాటుగా ఇవన్నీ ఉండాలి ఫ్రెండ్స్. ఉన్నప్పుడే దాన్ని వెల్త్ అని అంటాం. సో మన ఐఎంసీ ఓన్లీ మనీనే కాదు, వెల్త్ని ఇస్తుంది ఫ్రెండ్స్. అవునా కదా? సో అది అటువంటి విజన్ ఉన్న దాంట్లో మనం వర్క్ చేసుకుంటున్నాం. ఐఎంసీ గివ్స్ నాట్ ఓన్లీ మనీ అండ్ డ్రీమ్స్ కమ్ ట్రూ. మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకి కొన్ని ఇమేజెస్ కనిపిస్తున్నాయి. ఒక మంచి హౌస్ అందరికీ అవసరమే కదండి. చాలామందికి డ్రీమ్ ఉంటుంది. కొంత మనీ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా లగ్జరీ కార్ కావచ్చు, లేదా కనీసం నార్మల్ కార్ కావచ్చు. ఏదైనా సరే ఒక 4 వీలర్ అనేది చాలామందికి డ్రీమ్. ఓకే అండి. హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్. చిల్డ్రన్కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రజెంట్ మనం చదువుకునే రోజుల నుంచి చదువుకునే రోజుల్లో ఉన్నాం కాబట్టి
మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా కూడా ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఒక ఎల్కేజీ స్టూడెంట్కి కూడా ఖర్చు పెట్టే రోజుల్లో మనం ఉన్నామండి, అవునా కదా? సో వీటితో పాటు ఇంటర్నేషనల్ ట్రిప్స్, ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ చాలామందికి డ్రీమ్స్గానే ఉండిపోతున్నాయి. సో అవి నెరవేరడానికి ఏదైనా అవకాశం ఉందా అంటే ఉంది ఫ్రెండ్స్, చూద్దాము. అదేవిధంగా ఇక్కడ మనకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఆర్థిక స్వాతంత్రం అండి. ఇది మనకి ఎలా చూస్తామంటే, మనకి కావలసినది ఏదన్నా సరే మనం మనీ గురించి వెనకాడకుండా ఆలోచించకుండా మనం తీసుకోగలుగుతున్నామా, అటువంటి ఫ్రీడమ్ ఉండాలి ఫ్రెండ్స్. కొంతమంది అలా ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్యూచర్లో మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటాం. అదేవిధంగా ఫినాన్షియల్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు ఎవరైతే ఇంట్లో ఎర్నింగ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఏదన్నా జరిగితే చాలా మనం చూసుంటామండి, ఆ ఫ్యామిలీస్ మొత్తం రోడ్డుని పడిపోయిన సిచ్యువేషన్స్ మనం చూసాం, అవునా కదా? సో అటువంటి సిచ్యువేషన్ ఉండకూడదు. మనం ఉన్నా లేకపోయినా సరే ఒక భరోసా అనేది మనం కల్పించగలిగితే, అటువంటి సెక్యూరిటీని మనం ఇవ్వగలిగితే ఆర్థిక పరంగా, అటువంటి సెక్యూరిటీ ఫినాన్షియల్ సెక్యూరిటీ అంటామండి, అది కూడా ఇక్కడ మనకి దొరుకుతుంది. అదేవిధంగా టైం ఫ్రీడమ్ ఫ్రెండ్స్, చాలామందికి డబ్బు సంపాదిస్తారు కానీ ఫ్యామిలీతో గడపడానికి కూడా టైం ఉండదు. గడపడం మాట పక్కన పెట్ట, కనీసం మాట్లాడడానికి కూడా టైం లేనంతగా సంపాదిస్తూ ఉంటారు. సో బట్ ఇక్కడ ఏంటంటే మనకి బ్యూటీ, ఇక్కడ మనం ప్యాసివ్ ఇన్కమ్లోకి వెళ్తాం ఫ్రెండ్స్. ప్యాసివ్ ఇన్కమ్లోకి ఎప్పుడైతే వెళ్ళామో, మన ప్రమేయం లేకుండా ఎప్పుడైతే ఇన్కమ్ రావడం అనేది జరుగుతూ ఉందో, మనం ఉన్నా లేకున్నా కూడా ఇన్కమ్ అనేది వస్తూ ఉందో, సో అటువంటి సిచ్యువేషన్ మనం తీసుకెళ్తాం. కాబట్టి ఇక్కడ టైం ఫ్రీడమ్ కూడా మనం తీసుకోవచ్చండి. అండ్ ఎర్లీ రిటైర్మెంట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఇప్పుడు రిటైర్మెంట్ అంటే ఓన్లీ జాబ్ నుంచనే కాదండి, ప్రజెంట్ మీరు చేస్తున్న బిజినెస్ కూడా కావచ్చు. కనీసం జాబ్కి అయితే ఒక 62 years వచ్చిన తర్వాత బయటికి వాళ్ళే పంపిస్తారు మర్యాదగా, సన్మానం చేసి దండేసి. బట్ బిజినెస్లో అలా ఉండదు కదా, ఓపుకున్నంత వరకు చేసుకుంటూనే ఉండాలి. ఆపగలరా? ఆపలేరు, అవునా కదా ఫ్రెండ్స్? సో బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఎర్లీ రిటైర్మెంట్ తీసుకునే అవకాశం కూడా మనకి వస్తుందండి. అండ్ ఏంటంటే వరల్డ్ ట్రావెలింగ్, మీరు ప్రపంచంలో చాలా దేశాలకి హ్యాపీగా తిరగవచ్చు. అది కూడా ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన ఐఎంసీలో మీకు తెలుసు కదా, ఎవ్రీ ఇయర్ మనకి ట్రావెలింగ్స్ అనేవి, ఫారెన్ ట్రిప్స్ అనేవి కంపెనీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, జనరేషన్ టుగెదర్ ఇన్కమ్ ఫ్రెండ్స్. అంటే జనరల్గా మనం ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న వర్క్లో మీ అందరికీ తెలుసు, మనము ఉన్నంతకాలం ఇన్కమ్ సంపాదించగలము, తర్వాత ఆటోమేటిక్గా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. బట్ ఇక్కడ మనం ఏదైతే చేసిన పని ఏదైతే ఉందో దానివల్ల వచ్చే రిజల్ట్ అనేది మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇవ్వగలుగుతున్నాం. అంటే చనిపోయి కూడా చాలామంది సంపాదిస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ లిస్టులో మనం కూడా వెళ్ళొచ్చు. సో అటువంటి అవకాశం ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. అండ్ రికగ్నిషన్, నేమ్ అండ్ ఫేమ్ అండి, అవునా కదా? సో ప్రతి ఒక్కరు కూడా రికగ్నిషన్ అనేది కోరుకుంటారు. సో ఇక్కడ చూడండి, ఒక మన ఎంఎస్ఆర్ సార్ కావచ్చు, లేకపోతే లీడర్ సుందరరావు గారు, ఇంకా చాలామంది లీడర్స్ వచ్చినప్పుడు మన రస్ ప్రోగ్రాంలో చూడండి ఎటువంటి రికగ్నిషన్ జరిగింది, అవునా కదా? సో ఒక అఖ్తర్ ఖాన్ సార్ వస్తే ఎటువంటి రికగ్నిషన్ వస్తుంది, ప్రేమ్ కుమార్ సార్ వచ్చినప్పుడు ఏమైనా రికగ్నిషన్ వస్తుంది, అవునా కదా? సో వాళ్ళ మాటలు వినడానికి కూడా జనం వెయిట్ చేస్తున్నారు. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? సో అటువంటి రికగ్నిషన్ ఫ్రెండ్స్, సో ఇవన్నీ కూడా మనకి దొరుకుతాయి అనేది మనకి ఇక్కడ ఇవన్నీ ఐఎంసీతో సాధ్యమా అండి అని మనకి కొంతమందికి కొత్తగా వచ్చిన పీపుల్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి అనిపిస్తూ ఉండొచ్చు, ఇవన్నీ ఐఎంసీతో నిజంగా దొరుకుతాయా అంటే ఎస్ ఫ్రెండ్స్. మీ క్వశ్చన్ పెద్దగా అనిపిస్తుంది కానీ ఆన్సర్ ఇంకా బిగ్గా ఉంది. ఇట్స్ ఎస్, నిజం, ఇది నిజమే. ఎందుకు నిజం అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. ఇక్కడ చూడండి, సో మనం ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ముందుగా ఆ ఫీల్డ్లో ఎవరైనా సక్సెస్ అయిన పీపుల్ని మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటాం, అవునా కదా అండి? సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది 2021 అండి, అంటే ఆల్మోస్ట్ 4 years బ్యాక్ ఫైనాన్షియల్ ఇయర్లో 1 సంవత్సర కాలంలో వాళ్ళు ఎర్న్ చేసిన అమౌంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం కింద నుంచి స్టార్ట్ చేసినట్టయితే ఇక్కడ 1 crore మొదలుపెట్టి డిఎన్ సింగ్ గారు, ఇక్కడ పైన టాప్లో ఎవరైతే ప్రేమ్ కుమార్ సార్ ఉన్నారో ఈయన 3 crore పర్ యానం ఫ్రెండ్స్. 1 కోటి రూపాయలు సంపాదించడం అంటే చాలా మందికి లైఫ్ టైం అచీవ్మెంట్ అండి, అవునా కదా? కౌన్ బనేగా కరోడ్పతి అనే ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఎస్ఆర్ నో ఫ్రెండ్స్? అంటే 1 కోటి రూపాయలు సంపాదించడం అనేది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్గా చాలామంది చూస్తున్నారు. ఈ రోజుల్లో ఒక 1 yearలో
వీళ్ళు ఈ అమౌంట్ తీసుకోగలిగారు. బట్ ఇది ఓవర్ నైట్ జరగలేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2021లో సార్ తీసుకున్న అమౌంట్ ఇది. సార్ ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశారండి? ప్రేమ్ కుమార్ గారు 2012లో వర్క్ చేయడం స్టార్ట్ చేశారని నేను ఆయన చెప్పినప్పుడు వినడం జరిగింది. సో 2012 నుంచి 2021కి వచ్చేసరికి ఆయన అటువంటి అచీవ్మెంట్ తీసుకున్నారంటే ఇంత డ్రమెస్టిక్ గ్రోత్ ఏ ఫీల్డ్లో ఉంటుంది ఫ్రెండ్స్? ఒకసారి మీరు ఆలోచించండి. ఏ జాబ్ చేస్తే అంత తక్కువ టైంలో ఇంత ఇన్కమ్ పర్ ఇయర్ ఎర్న్ చేసే పొజిషన్కి వెళ్ళగలుగుతాం? ఏ బిజినెస్ చేస్తే వెళ్ళగలుగుతాం? ట్రెడిషనల్ బిజినెస్లో వెళ్ళొచ్చు మేబీ, బట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అదే రేంజ్లో పెట్టాలి. అవునా కదా? క్రోర్స్ ఆఫ్ రూపీస్ ప్రాఫిట్ రావాలంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి కదా ఫ్రెండ్స్. బట్ ఇక్కడ మనమే ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఏం చేయట్లేదు కదా. సో ఆ విధంగా చూడొచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే లగ్జరీ కార్ అచీవర్స్ కూడా అండి. సో ఇవన్నీ మనం చూసినాం కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ప్రీవియస్ స్లైడ్లో చూసాం ఇవన్నీ కూడా. సో ఈ డ్రీమ్స్ కదా, ఇవన్నీ డ్రీమ్స్ చాలా మందికి ఉన్నాయి. సో ఆల్రెడీ అచీవ్ చేసిన పర్సన్స్ ఉన్నారు. సో అంటే ఇది సాధ్యమే, ఇది ఐఎంసీలో ఇది సాధ్యమే. ఓకేనా ఫ్రెండ్స్? అందు గురించి ఆ ఎగ్జాంపుల్ చూపించడం జరిగింది. సో ఇప్పుడు ఏదన్నా సరే ఒకేసారి కొండ ఎక్కలేం కదా ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. అంటే ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. అవునా కదా? సో అదేవిధంగా మనకి ఈ జర్నీ ఐఎంసీ అనే జర్నీలో మనం ఒక అసోసియేట్గా స్టార్ట్ చేసి కేసీపీ ఏదైతే అల్టిమేట్గా కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ ఉందో హైయెస్ట్ లెవెల్ అనేది, దాన్ని రీచ్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే ముందు మన టార్గెట్ని బ్రేకప్ చేసుకోవాలి, అంతే కదా. ఫస్ట్ ముందు చైర్మన్ లేదా అంబాసిడర్ అవ్వాలి. ఫస్ట్ ఒక అంటే మైల్ స్టోన్స్ అనమాట. తర్వాత సిపి అవ్వడం, ఆ తర్వాత కేసీపీ అవ్వడం అనేది ఒక అల్టిమేట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇట్స్ ఎ ప్రాసెస్ అనమాట. సో ఈ ప్రాసెస్లో మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళేటప్పుడు ఇనీషియల్గా మనకి 1 lakh per month ఐఎంసీని తీసుకుంటే చాలా మందికి ఇక్కడ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అనేది నా నమ్మకం. మీరేమంటారు? ఒక 1 lakh per month ఎర్న్ చేస్తే ఐఎంసీ నుంచి, సార్ నాకు కొద్దిగా నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయండి, కొద్దిగా హ్యాపీగా ఉంటాను అని చాలామంది అనుకుంటున్నారు. ఎస్ సార్ నో ఫ్రెండ్స్? చాట్ బాక్స్ ఒకసారి యూజ్ చేస్తారా? ఎంతమంది ఓకే చేస్తారు దీనికి? 1 lakh per month ఇన్కమ్ వస్తే నేను కొద్దిగా హ్యాపీగా ఉంటాను సార్, నాకు యూస్ఫుల్గా ఉంటుంది, కొన్ని నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయి నా ఫ్యామిలీకి అని ఎంతమందికి చెప్తారు? ఓకే చాలామందికి ఓకే. 1 lakh per month ఇన్కమ్ అనేది చాలామందికి నీడ్. అవునా కదా ఫ్రెండ్స్? రైట్, ఫైన్, ఫ్యాంటాస్టిక్, సూపర్, థ్యాంక్ యూ అండి. సో ఫ్రెండ్స్ చూద్దాము. సో 1 lakh per month రావాలంటే మన అందరికీ తెలుసు ఐఎంసీలో మనం ఏ స్టెప్కి వెళ్తే వస్తుందంటే మినిమం అంటే చైర్మన్లో కూడా 1 lakh అండ్ అబోవ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. బట్ అంబాసిడర్ అనేది ఒక స్టాండర్డ్ లెవెల్ అండ్ ఖచ్చితంగా 1 lakh తగ్గకుండా ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? తెలుసు మనకి. సో అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే 1 lakh per month అనేది నిజంగా మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయగలుగుతుందా కదా ఫ్రెండ్స్? 1 lakh per month మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు మన ఇన్కమ్ అయితే, నా ఇన్కమ్ అయితే 1 lakh per month లేదు. ఏది ఐఎంసీ కాదు నేను చెప్పేది, బయట నేను చేస్తున్న జాబ్లో. సో నాకు ఖచ్చితంగా 1 lakh per month అనేది మంచి ఇన్కమ్. కానీ అది నిజంగా నా డ్రీమ్స్ కానీ లేదా ఈ ఇన్కమ్ మీ డ్రీమ్స్ కానీ ఫుల్ఫిల్ చేయగలుగుతుందా అనేది నా క్వశ్చన్. చేయగలుగుతుందంటారా? ఒకసారి చూద్దాం. దానికోసం చిన్న కాలిక్యులేషన్ చూద్దామండి. ఇది ఒక ఎకనామికల్ సర్వే ఫ్రెండ్స్. 1940 నుంచి మనం కాలిక్యులేట్ చేసుకున్నట్టయితే 2040 వరకు వెళ్దాం. అలాగే కొద్దిగా ఫ్యూచర్లోకి, అంటే పాస్ట్లో మొదలెట్టి ఫ్యూచర్లోకి వెళ్దాం అనమాట. సో 1940లో ఒక ఫ్యామిలీకి ఒక 10 రూపీస్ ఇన్కమ్ వచ్చినట్టయితే కనుక చాలా రిచ్గా ఉండేవారు ఫ్రెండ్స్ వాళ్ళకి ఎక్స్పెండిచర్. ఓకేనా? అదేవిధంగా ఎవ్రీ 20 yearsకి ఎక్స్పెండిచర్స్ అనేవి 10 times పెరుగుతాయి అనమాట. ఎందుకంటే ద్రవ్యోల్బణం అనేది ఉంటుంది కదా, ఇన్ఫ్లేషన్ అంటారు. దానివల్ల ఏంటంటే మనకి రూపాయి తాలూకు వాల్యూ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఆ విధంగా ఇంకొక 20 years అయినప్పటికి ఏమైందంటే 1980s వచ్చేసరికి 1000 rupees per month ఇన్కమ్ వచ్చినప్పటికి మిడిల్ క్లాస్కి వచ్చేసారు. ఎక్కడి నుంచి అంటే రిచ్ నుంచి మిడిల్కి వచ్చేసారు. అండ్ 2000లో వచ్చేసరికి 10,000 per month ఇన్కమ్ ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళు కూడా మిడిల్ క్లాస్లోనే ఉన్నారు ఫ్రెండ్స్. అండ్ 2020 దాటి మనం ఆల్రెడీ 25లో ఉన్నామండి, అడ్వాన్స్డ్గా ఉన్నాం. 2020కి 1 lakh per month ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళు కూడా మిడిల్ క్లాస్లోనే ఉన్నారు ఫ్రెండ్స్. మనం చూస్తున్నాం కదా, చాలామంది ఇప్పుడు బయట సొసైటీలో 1 lakh per month తీసుకుంటున్న శాలరీ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా బిజినెస్లో తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ రిచ్గా అయితే నాకు కనిపించలేదు. మీకు ఎవరైనా కనిపిస్తే చెప్పండి కదా ఫ్రెండ్స్? సో ఓకే, ఇక్కడ వరకు ఈ ప్రిడిక్షన్స్ అన్నీ కరెక్టే కదండి? కరెక్టే కదా? మీరు అందరూ చూసారు కదా, మనం ప్రజెంట్ ఇప్పుడు దీంట్లోనే ఉన్నాం కదా. 2020 నుంచి ఇప్పుడు నెక్స్ట్ 2040 వస్తుంది ఆటోమేటిక్గా.
సో 10 lakh per month ఏం చేద్దాం అంటారు? సో కొద్దిగా అలర్ట్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అలర్ట్ అవ్వాల్సిన టైం 2040కి 10 lakhs అని ఇంకా చాలా టైం ఉంది కదా సార్. ఇంకా చాలా టైము ఉంది, అంటే చాలా సంవత్సరాలు ఉంది. ఇప్పుడు మనం 25లో ఉన్నాం కదా, ఇంకా బోల్ టైం ఉంది అని ఎవరైనా అనుకుంటే కొంచెం ముందుకు వద్దాం. 2030 అంటే ఒక 5 yearsలో 5 lakh per month కావాలి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మనం చేస్తున్న జాబ్, బిజినెస్, ప్రొఫెషనల్ ఇది సాధ్యమా అని మీరు క్వశ్చన్ చేసుకోండి ఒకసారి. నేను క్వశ్చన్ చేసుకున్నాను, ఇట్స్ ఇంపాసిబుల్ అని నాకు తెలిసిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే నేను చేస్తున్న జాబ్లో ఈవెన్ దో నేను ప్రమోషన్ తీసుకున్నప్పటికి కూడా ఆ ఇన్కమ్ అయితే నాకు రాదు కదండి. సో అలాగని చెప్పి నేను ఇప్పుడు ఇమీడియట్గా జాబ్ వదిలేసి ఇంకో పనిలో చేయలేను కదా ఫ్రెండ్స్. మీరే కాదు, నేనే కాదు, మీరు కూడా అంతే. ఎందుకంటే మనం ఆల్రెడీ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం అందులో ఫిక్స్ అయ్యి ఉన్నాం. ఎంతో కష్టమైనా నష్టమైనా సరే భరిస్తూ చేస్తాం ప్రజలు మనం చేస్తున్న పనిని. మరి ఇప్పుడు మనం చేస్తున్న పనిలో ఇటువంటి రిజల్ట్ తీసుకోలేనప్పుడు ఏమవుతాం ఫ్రెండ్స్? అప్పుడు మన ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది అంటే అనకూడదు కానీ బిలో పావర్టీ లెవెల్, అంతేనండి, అంతేనే కదా. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం ఒక డెసిషన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటి అంటే ఒక అసోసియేట్ నుంచి కేసీపీకి వెళ్ళాలి. 5 years టైం పట్టచ్చు, లేదా ఒక 6 years పట్టచ్చు. బట్ ప్రాసెస్ అంటూ స్టార్ట్ చేస్తే ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ఎందుకు కేసీపీ అవ్వాలంటే అయితే ఏం జరుగుతుందో మనం ఆల్రెడీ చూసాం. ఎందుకంటే ప్రీవియస్ స్లైడ్స్ మీరు చూశారు కదా, కేసీపీ కదా కనీసం సిపి అయినా ఇయర్లీ crore rupees సంపాదిస్తున్నారు, అవునా కదా. సో అప్పుడు మనం మన ఫ్యామిలీని అటువంటి పొజిషన్కి వెళ్లకుండా ఇటువంటి పొజిషన్లో ఉంచడానికి అవకాశం ఉన్నది, అవునా కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటంటే మనం రియలైజ్ అవ్వాల్సిన సమయం ఇది. మోటివేషన్ ఇంపార్టెంటే, బట్ మోటివేషన్ కంటే ఇంపార్టెంట్ రియలైజేషన్ అండి. ఏంటంటే నాకు ఇక్కడ చిన్న కథ గుర్తుకు వస్తుంది. మీరందరూ కూడా వినే ఉంటారు, చదివే ఉంటారు స్కూల్లోని. సుమతి, మందమతి, కాలమతి అని ఒక 3 చేపల కథ అంటారు దీన్ని. సో అక్కడ ఏంటంటే ఒక చెరువులో ఉంటాయి 3 కూడా, ఒక చిన్న చెరువులో ఉంటుంటాయి అనమాట. సో వేసవకాలం రాబోతుంది అనేది ఒకటి ఉండదు, సీజన్ కదా. సో వేసవకాలం వస్తే ఏమవుతుంది, చెరువు ఎండిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే సుమతి అనేది ఏం చెప్తుంది అంటే వేసవకాలం రాబోతుంది, చెరువు ఎండిపోతే మనం ఇబ్బంది పడతాము. సో మనం ఏం చేద్దామంటే ఇప్పటి నుంచే వర్క్ స్టార్ట్ చేసుకొని అంటే ఈదడం మొదలు పెడితే దగ్గరలో ఉన్న పెద్ద సముద్రంలోకి దేంట్లోకి మనం వెళ్ళొచ్చు, లేదా పెద్ద కాలంలోకి వెళ్ళొచ్చు అనేది ఏదో మొత్తం చెప్తుంది అనమాట. అయితే ఈ సుమతి తర్వాత నెక్స్ట్ కాలమతి, తర్వాత మందమతి. కాలమతి ఏమంటుందంటే లైట్ తీసుకుంటుంది, మందమతి గురించి చెప్పక్కర్లేదు, అసలు వినేవిందు, ఇలాగే చెప్తుంటుందని. సో ఇంకా సుమతి ఏం చేస్తుందంటే స్టార్ట్ చేస్తుంది జర్నీ, మెల్లగా వెళ్ళిపోతుంది. చక్కగా మంచి ఎప్పుడు ఎండాకాలంలో కూడా వాటర్ తగ్గిన ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. సో ఆల్రెడీ సేఫ్ జోన్లో ఉంది. ఇక రెండోది కాలమతి, ఎండాకాలం రానే వచ్చింది, చెరువులో వాటర్ లెవెల్స్ తగ్గిపోయాయి. సో ఏమొస్తారంటే చేపలు పట్టడానికి వచ్చేవాళ్ళు వచ్చారనమాట. సో ఒక ఆయన వల వేశాడు, చేపలు పట్టాడు. ఏమైంది, కాలమతి పడింది, మందమతి, 2 కూడా ఆయన వలలో పడిపోయాయి. అయితే కాలమతి కొంచెం తెలివైందనమాట. అప్పటికప్పుడు ఏదన్నా కొంచెం ట్రిక్స్ ఆలోచిస్తుంది. ఏం చేసిందంటే అది చనిపోయినట్టుగా యాక్ట్ చేసింది. యాక్ట్ చేస్తే ఏం చేశాడంటే ఆయన చేపలు పట్టాయని చూసి చనిపోయిన చేప మనకెందుకు, పాడవుతుంది కూర అని చెప్పి దాన్ని పడేశాడు వాటర్లో. దాని అదృష్టం ఏంటంటే బయట ఎక్కడ పడలేదు, వాటర్లోనే పడేశాడు. సో అది అలా సేఫ్ అయిందనమాట. ఇక మూడోది ఏదైతే ఉందో మందమతి, అది ఏం చేయలేదు. సో ఆటోమేటిక్గా అది ఏమైంది, కూర అయిపోయింది. సో ఫ్రెండ్స్ దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే ఎప్పుడో వచ్చిన తర్వాత చూద్దామండి అని అనుకోవద్దు ఫ్రెండ్స్, వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ జరిగాయి కదా, ఆల్రెడీ ముందు స్లైడ్లో చూసాం కదా. 10 నుంచి 100 అయింది, 100 నుంచి 1000 అయింది, 1000 నుంచి 10,000, 1,00,000 అయింది, నెక్స్ట్ 10 లక్షలు కూడా అవుతుంది. సో మనం రెడీగా ఉండాలి. అంటే మనం ఖచ్చితంగా చేస్తున్న పనినే చేస్తూ కొత్త రిజల్ట్స్ రావు కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే గాడ్ బ్లెస్సింగ్స్ లేకపోతే ఈ ఆపర్చునిటీ మీ దగ్గరికి రాదు ఫ్రెండ్స్. భగవంతుడి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే బయట ఐఎంసీ అనే పేరు తెలియకుండా చాలామంది ఇంకా ఉన్నారు, ప్రజెంట్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, అవునా కదా. బట్ మనకి భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉండబట్టి మనం ఈ ఆపర్చునిటీ గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఇక్కడ ఈ సెషన్లో కూర్చొని వింటున్నాం టైం పెట్టి, అవునా కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి, ఆప్షన్ 1, ఆప్షన్ 2. ఆప్షన్ 1 ఏంటంటే ఇది ఈ పెద్ద సర్కిల్ ఏదైతే కనిపిస్తుందో అవి మన డ్రీమ్స్ అండ్ నీడ్స్ ఫ్రెండ్స్. బట్ పక్కన ఉన్న చిన్న సర్కిల్ ఏదైతే ఉందో క్రీమ్ కలర్లో
అది మన నీడ్స్ అండ్ డ్రీమ్స్ని తగ్గించుకోవడం. అంటే మన ఇన్కమ్ ఏదైతే ఉందో చూడండి ఇటుపక్క, ఇన్కమ్ సైజ్కి మన నీడ్స్ అండ్ డ్రీమ్స్ని తగ్గించుకోవడం, ఇది ఆప్షన్ 1 ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, మన నీడ్స్ అండ్ డ్రీమ్స్ సైజ్కి మన ఇన్కమ్ సైజ్ని పెంచుకోవడం, ఇది సెకండ్ ఆప్షన్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఏ ఆప్షన్ తీసుకుంటారు? మనం కాంప్రమైజ్ అయ్యి మన నీడ్స్ని డ్రీమ్స్ని కుదించుకుందామా మన ఇన్కమ్ సైజ్కి? లేదు మన ఇన్కమ్ సైజ్ని పెంచుకుందామా కొన్ని ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ఈ ఆపర్చునిటీ ద్వారా? చాట్ బాక్స్ ఇచ్చాను ఫ్రెండ్స్, ఆప్షన్ 1 2 మీది. ఆప్షన్ 1 or 2. ఓకేనా? చాట్ బాక్స్ వచ్చిందా? 2 ఆబ్వియస్గా ఆప్షన్ 2 మనందరం ఎంచుకుంటాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ కూర్చున్న అందరూ లీడర్స్ అండ్ డ్రీమర్స్, అవునా కదా? సో మనందరం లీడర్స్ అండ్ డ్రీమర్స్ కాబట్టి ఖచ్చితంగా మనం ఆప్షన్ 2 చూజ్ చేసుకుంటాం. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ గ్రేట్. సో ఆప్షన్ 2. సో మరి ఏం చేద్దాం? ఆప్షన్ 2 అయితే ఇక్కడ విషయం ఏంటంటే, యూ కాంట్ ఎక్స్పెక్ట్ న్యూ రిజల్ట్స్ ఇఫ్ యూ కీప్ డూయింగ్ సేమ్ థింగ్స్. అంటే మనం చేస్తున్న పని చేస్తూ కొత్త రిజల్ట్స్ ఆశించకూడదు, అంతే కదండి? ఇఫ్ యూ వాంట్ డిఫరెంట్ రిజల్ట్స్ స్టార్ట్ మేక్ డిఫరెంట్ చాయిసెస్. సో ఖచ్చితంగా మీరు అందరూ చాయిస్ 2 తీసుకున్నారు, గ్రేట్ అండి అందరికీ కూడా. ఓకే, మన ఆప్షన్ 2 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఆప్షన్ 2 ద్వారా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి, ఇన్కమ్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఏం చేయాలి అంటే, ఇప్పుడు అసలు విషయంకి వచ్చారు ఫ్రెండ్స్. చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. అంటే షాప్ మారిస్తే లైఫ్ మారుతుంది కదా ఫ్రెండ్స్? మారిందా లేదా చాలామందిది? ఆల్రెడీ ఇందాక చూసాం కదా ఎగ్జాంపుల్స్. అయితే ఒకటి ఫ్రెండ్స్, షాపు మార్చాలి అంటే ముందు మారాల్సింది యాటిట్యూడ్, ఆలోచన విధానం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆలోచన విధానంలో మార్పు రావాలి. సో ఆలోచన విధానం మార్పు రావాలి అంటే వై అనేది చాలా స్ట్రాంగ్గా, క్లారిటీగా మన విజన్ అనేది ఉండాలి ఫ్రెండ్స్, అవునా కదా? సో ఆ విజన్, ఆ క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎక్కడో చేసే షాపింగ్ వచ్చి ఐఎంసీలో చేస్తాము, అప్పుడు మాత్రమే లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ చేంజ్ ద షాప్ అంటే చేంజ్ ద లైఫ్, అంటే చేంజ్ ద షాప్ అంటే చేంజ్ ద యాటిట్యూడ్. మన ఆలోచన విధానాన్ని ఎప్పుడైతే మార్చుకుని, సో ఇది ఎంత నాకు అవసరము, నా ఫ్యామిలీకి ఇది అవసరము, సో నేను నా ఫ్యామిలీ తాలూకా భవిష్యత్తు కోసం నేను ఇక్కడ చేస్తాను అని ఎప్పుడైతే మనం డెసిషన్ తీసుకుని మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీలో మనం సక్సెస్ తీసుకొచ్చుతాం. సో ఇక్కడ బెనిఫిట్స్ ఏంటండి ఐఎంసీలోకి మారితే? ఇప్పుడు ఆల్రెడీ మనం షాపింగ్ ఎక్కడెక్కడ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, అవునా కదా? బయట చాలా షాపింగ్ చేస్తూ ఉన్నాం, XYZ షాపింగ్ చేసాం కదా. సో ఐఎంసీలో చేస్తే డిఫరెన్స్ ఏంటి వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ షాపింగ్ అనేది బయట మనకి ఎక్స్పెండిచర్. అంటే బయట ఇన్ని సంవత్సరాలుగా నేను షాపింగ్ చేశాను, నాకంటే ముందు మా ఫాదర్ షాపింగ్ చేశారు, అంతకుముందు మా తాతగారు కూడా షాపింగ్ చేశారు, అండ్ నా నెక్స్ట్ జనరేషన్స్ కూడా షాపింగ్ చేస్తూనే ఉంటాయి, అవునా కదా? బట్ ఆ XYZ షాప్లో ఏవైతే ఉన్నాయో అక్కడ మనం చేసే షాపింగ్ ఓన్లీ మనకి ఖర్చు మాత్రమే మిగిల్చింది, అవునా కదా? బట్ ఇక్కడ ఈ ఐఎంసీలో మనం చేసే షాపింగ్ ఏదైతే ఉందో అది మన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్. దేనికంటే మన భవిష్యత్ తరాల కోసం. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ పరంగా చూసుకున్నట్టయితే, బయట మనం వాడుతున్నది కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం, ఇక్కడ మనకి దొరికేది ఐఎంసీలో ఆర్గానిక్, హెర్బల్ అండ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వాడచ్చు ఫ్రెండ్స్. సో హెల్త్ పరంగా చూసుకున్నట్టయితే హెల్త్ బెనిఫిట్స్, బయట మనం డబ్బులు ఇచ్చి జబ్బులు కొనుక్కొని తెచ్చుకుంటున్నాం ఫ్రెండ్స్, డిసీజెస్. సో ఇక్కడ ఐఎంసీలో మనకి గుడ్ హెల్త్ అనేది రావడం జరుగుతుంది, ఉన్న డిసీజెస్ని కూడా చాలామంది క్లియర్ చేసుకుంటున్నాం, అవునా కదా? సో అదేవిధంగా డిస్కౌంట్ పరంగా చూసుకున్నట్టయితే మనకి బయట మ్యాక్సిమం ఒక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళినట్టయితే కనుక ఒక 10 to 20% వరకు డిస్కౌంట్స్ దొరుకుతాయి. ఇక్కడ మనకి డిస్కౌంట్ అనేది యావరేజ్గా 25% అప్ టు 30% డిస్కౌంట్స్ అనేవి కూడా దొరుకుతుంది. ఇక బయట మనం చూసుకున్నట్టయితే బయట షాపింగ్ చేసేటప్పుడు క్యాష్ బ్యాక్ ఉండదు, ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పటికీ రాదు, టైం ఫ్రీడమ్ సమస్య లేదు, రివార్డ్స్ లేదు, రికగ్నిషన్ లేదు, ఓకేనా ఫ్రెండ్స్? ఇన్కమ్ గురించి సమస్య లేదు. బట్ ఇక్కడ మన ఐఎంసీలో తిరిగి క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫినాన్షియల్ ఫ్రీడమ్ పొందొచ్చు, టైం ఫ్రీడమ్ పొందొచ్చు, రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ పొందొచ్చు. వీటన్నిటితో పాటు జనరేషన్ టుగెదర్ ఇన్కమ్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఇన్ని ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఆటోమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అవునా కదా? ఇదివరకు మనం మాన్యువల్ రిక్షా అనేది నడుపుతూ ఉండేవాళ్ళం, అవునా కదా? రిక్షా, దాని నుంచి ఆటో రిక్షాకి అప్గ్రేడ్ అయ్యాం. సో అదేవిధంగా మాన్యువల్ వాష్ నుంచి ఆటో వాష్కి, వాషింగ్ మిషన్స్కి అప్గ్రేడ్ అయ్యాం. సో అప్గ్రేడేషన్ అనేది ఇంపార్టెంట్ ప్రతిసారి కూడా.
సో ఇదే అప్గ్రేడేషన్ మనం మన ఇన్కమ్ విషయంలో ఎందుకు తీసుకోవట్లేదు? ఎన్ని రోజులు బకెట్లతో మోస్తాం నీళ్లు, మగ్గులతో బకెట్లతో ఎన్నాళ్ళు మోస్తాం? వై డోంట్ యూ బిల్డ్ ఎ పైప్ లైన్? మన ఒక పైప్ లైన్ ఎందుకు వేసుకోకూడదు? సో అటువంటి అవకాశం ఎక్కడ ఉంది అంటే ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్. బయట ఇటువంటి అవకాశం ఉండదు. మనం ఎంత గొప్ప జాబ్ అయినా చేయొచ్చు, ఎంత గొప్ప ట్రెడిషనల్ బిజినెస్ అయినా చేయొచ్చు. అది ఓన్లీ యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే. అక్కడ ఎంతకాలమైనా సరే మనం బకెట్లతో మోసినంత కాలం తెచ్చుకోవచ్చు, ఎంతైనా తెచ్చుకోవచ్చు మన ఓపిక. బట్ అక్కడ కూడా హెల్త్ సహకరించాలి కదా. చాలామంది హెల్త్ని పనంగా పెట్టి డబ్బు సంపాదిస్తున్నారు బయట. బట్ ఇక్కడ హెల్త్తో పాటు వెల్త్, అది కూడా కంటిన్యూస్ ఇన్కమ్. ఒక పైప్ లైన్ క్రియేట్ చేస్తే మన తర్వాత జనరేషన్స్ కూడా అది యూజ్ చేసుకునే విధంగా చేసే అవకాశం ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మాత్రమే ఉంది ఫ్రెండ్స్. సో ఇటువంటి ఇండస్ట్రీ మనం చూస్ చేసుకున్నాం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే మనం పిల్లలకి ఇప్పుడు స్కూల్ సీజన్ స్టార్ట్ అయింది అంటే మంచి స్కూల్ ఎక్కడ ఉంది చాలా ఎంక్వైరీస్ చేసి జాయిన్ చేస్తాం పిల్లల్ని, అవునా కదా. ఎందుకంటే మంచి స్కూల్లో చదివితే మంచి ఎడ్యుకేషన్ వస్తుంది, దాన్ని బట్టి వాళ్ళ తాలూకు ఫ్యూచర్ బాగుంటుంది. అదేవిధంగా మనం ఎంచుకున్న ఫీల్డ్ కరెక్టా కాదా? ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, ఇంకా దీనికి ఒక ముద్దు పేరు ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు చాలామంది, అవునా కదా. సో ఈ పేరు చెప్పగానే చాలామందికి నరాలు కదిలిపోతాయి, ఎందుకంటే గత ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి చాలామందికి. సో అటువంటి సిచ్యువేషన్స్ నుంచి మనం ఇప్పుడిప్పుడే బయటికి వస్తూ ఉన్నాం. అండ్ ఇట్స్ ఎ ఫ్యూచర్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్. చాలామంది చాలా ఇండస్ట్రీస్ చూసుంటారు కదా. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకప్పుడు ఎలా ఉండేది, అందులో ఎవరన్నా వెళ్తే మొహానికి రంగులు వేసుకునే వాళ్ళు అని చెప్పి చాలా చులకనగా చూసేవారు. బట్ ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉంది, వాళ్ళ సొసైటీని ఏలుతున్నారు, అవునా కదా. సో అలాగే ప్రతిదీ కూడా ఒక ఇండస్ట్రీ ఏదన్నా ఎంటర్ అయినప్పుడు అలాగే ఉంటుంది. ఎదుగుతున్న క్రమంలో కూడా చాలా హర్డిల్స్ ఉంటాయి. బట్ వన్స్ అది రీచ్ అయిన తర్వాత చాలా పీక్స్ రీచ్ అవుతుంది అనమాట. సో అటువంటి ఇండస్ట్రీలో మనం ఫ్యూచర్ ఇండస్ట్రీలో ఉన్నామండి. సో ఈ గ్రేట్ పీపుల్ ఇక్కడ మనకు కనబడుతున్న వాళ్ళందరూ మీకు చాలామందికి తెలుసు. మన ట్రంప్ గారు కానీ, అదేవిధంగా బిల్ గేట్స్ కానీ, ఇంకా చాలామంది, రాబర్ట్ కియోసకి, వీళ్ళంతా గ్రేట్ లీడర్స్. వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే ఒకవేళ వాళ్ళ కెరీర్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ వాళ్ళంతా సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ ఫీల్డ్స్లో. బట్ వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి ఎప్పుడైనా అవకాశం లేక మళ్ళీ ఫస్ట్ నుంచి వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేయాల్సి వస్తే వాళ్ళు ఏం చూస్ చేసుకుంటారంటే నెట్వర్క్ మార్కెటింగ్ని వాళ్ళు చూస్ చేసుకుంటా అంటున్నారు. ఎందుకంటే వరల్డ్లో హైయెస్ట్ మీడియేషన్ తయారు చేసిన ఇండస్ట్రీ ఏదన్నా ఉంది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్రెండ్స్. సో నెట్వర్క్ మార్కెటింగ్ గురించి సింపుల్గా లేమ్యాన్ అంటే ఒక కామన్ పీపుల్కి అర్థం అయ్యేలాగా చెప్పాలి అంటే సింపుల్, ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఈయన అభినవ్ బింద్రా అని ఒక పెద్ద మోటివేషన్ స్పీకర్ అనమాట. సో ఈయన మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మనకి. మనం ప్రజెంట్ ఉన్న ఇన్కమ్ ఏదైతే ఉందో, జాబ్, బిజినెస్, ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు, అది ఈక్వల్ టు వీట్ క్రాప్ అంటే ఒక గోధుమ కావచ్చు, లేదా మన సైడ్ వరి ఎక్కువ పండిస్తాం కాబట్టి వరి పంట. ఈ వరి పంటకి మనం పండించడానికి ఫ్రెండ్స్ మహా అయితే 4 to 6 months ఎంత టైం తీసుకుంటుంది. తర్వాత మొత్తం కట్ చేస్తారు, సంవత్సరం అంతా తినేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ క్రాప్ అనేది మళ్ళీ వేసుకొని విత్తనం వేసి మళ్ళీ పండించాలి. అంటే ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, ఎప్పటికీ జరుగుతూనే ఉండాలి, నిరంతర ప్రక్రియ. చాలా తక్కువ టైంలో జరిగిపోద్ది, ఓకే. బట్ ఇది ఏదైతే ఉందో, ఈ మ్యాంగో క్రాప్ అనేది ఉంది అంటే ఒక 4 years పడుతుంది కదా చెట్లు ఎదగడానికి. బట్ వన్స్ చెట్లు ఎదిగి కాయడం మొదలు పెడితే కనుక, ఫ్రూట్స్ ఇవ్వడం స్టార్ట్ అయితే కనుక జనరేషన్ టుగెదర్ తింటారు, అవునా కదండి. ఇప్పుడు మా తాతగారు ఏదో చెట్టు వేసి ఉంటే మా నాన్నగారు తిని ఉంటారు, తర్వాత నేను కూడా తింటాను కదా, తర్వాత మన పిల్లలు కూడా తింటారు. సో ఇట్స్ ఎ జనరేషన్ టుగెదర్. సో ఈ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ తాలూకా విజన్ ఎట్లా ఉంటుంది, తాలూకా రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే ఈ ఇమేజ్ చూస్తే మనకి 100% అర్థం చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం చేస్తున్న జాబ్, ఓకే, వెళ్ళామా, జాబ్ చేసామా, ఇన్కమ్ తెచ్చుకున్నామా, ఖర్చు అయిపోయిందా, మళ్ళీ నెక్స్ట్ మంత్ మామూలే. బట్ ఇప్పుడు మనం ఐఎంసీలో చేస్తున్న వర్క్ ఎఫర్ట్స్ ఏవైతే ఎక్స్ట్రా పెడుతున్నాం కదా వచ్చి, దాన్ని ఈ పార్ట్ టైంలో ఒక 4 to 5 years లేదా 6 years తీసుకొని తప్పే ఉంది. చేస్తూ మనం ఒక బిల్డ్ చేసిన తర్వాత, టీమ్ని బిల్డ్ చేసిన తర్వాత, నెట్వర్క్ బిల్డ్ అయిపోయిన తర్వాత, అది మనకే కాకుండా మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా అది ఫ్రూట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దట్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్. సో నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా కంపెనీలు ఉన్నాయి కదా, అందులో ఐఎంసీ ఎందుకు, వై ఐఎంసీ ఓన్లీ అంటే మనది 2007లో స్టార్ట్ అయిన కంపెనీ ఫ్రెండ్స్. అంటే 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, అవునా కదా. సో ఇటువంటి 18 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి రిమార్క్స్ లేకుండా కూడా మంచి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తీసుకొని గ్రో అవుతున్న కంపెనీ. అదేవిధంగా
భారతదేశంలో మొదలైన ఇండియన్ కంపెనీ, ప్యూర్ భారతీయ కంపెనీ, మేక్ ఇన్ ఇండియా మన మిషన్ కూడా, అవునా కదా. అదేవిధంగా హెల్త్ అండ్ వెల్త్, హెల్దీ అండ్ వెల్దీ ఇండియా కాన్సెప్ట్తో మన ఎవరైతే గ్రేట్ ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళు మనకి రావడం జరిగింది. ఇంటెంటో ఆయుర్వేదం, ఇంటెంటో ఆరోగ్యం, ఇది మన యాక్చువల్ స్లోగన్ కూడా, అవునా కదండి. సో అదేవిధంగా ఇండియాలో స్టార్ట్ అయ్యి అబ్రాడ్ వెళ్ళిన ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కూడా. ఓకేనండి. సో 5 minutesలో సెషన్ కంప్లీట్ అవుతుంది, టైం అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ ఏంటంటే ప్రోడక్ట్ మన దగ్గర ఉన్న రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ 100% ఆర్గానిక్ ప్రోడక్ట్ తీసుకున్నామండి. అన్ని కేటగిరీస్లో, పొద్దున లేచినైతే రాత్రి పడుకునే వరకు వాడే అన్ని కేటగిరీస్లో మనకి ప్రోడక్ట్ అనేది మనకి కంపెనీ నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా కంపెనీకి ఐడిఎస్సిలో కానీ ఫికీలో కానీ మెంబర్షిప్ ఉన్న కంపెనీ. అంటే ఫ్రెండ్స్, మనం ఒకటేంటంటే మనం ఎంచుకున్న ఫీల్డ్ మంచిది అయినప్పటికీ కూడా ఎంచుకునే కంపెనీ కూడా కంపల్సరీగా మంచిదే ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఫ్యూచర్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఫ్యూచర్ కోసం చేస్తున్నాం. సో ఇది ఐడిఎస్సిలో నెట్వర్క్ మార్కెటింగ్లో అయితే చాలా కంపెనీలు ఉన్నాయి, డైరెక్ట్ సెల్లింగ్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. కానీ ఐడిఎస్సిలో మెంబర్షిప్ ఉన్నవి మాత్రం ఓన్లీ 12 కంపెనీలు ఉన్నాయండి. అందులో మన ఐఎంసీ ఈజ్ ద బెస్ట్. ఓకే ఫ్రెండ్స్. అండ్ బెస్ట్ కంపెనీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ అవార్డు కూడా ఈ ఇయర్ ఈ మంత్లోనే మన కంపెనీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో సత్యం పాటి గారు, ఎండి గారు తీసుకోవడం కూడా జరిగింది ఫ్రెండ్స్. సో అంటే మీ చాయిస్ ఈజ్ 100% రైట్. మీరు తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్గానే తీసుకున్నారు, మీరు కానీ మేము కానీ, అవునా కదా. సో మనం రైట్ కంపెనీని చూస్ చేసుకున్నాం, రైట్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నాం, రైట్ ప్రోడక్ట్ని చూస్ చేసుకున్నాం అనే నమ్మకం మీకు వచ్చిందా లేదా? ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా చాలా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఉన్నాయి కంపెనీకి, మీ అందరికీ కూడా తెలుసు, మీ అప్లైనర్స్ చెప్తారు. సో ఇప్పుడు ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఆప్షన్ని మనం ఎందుకు తీసుకోకూడదు ఫ్రెండ్స్? ఇక్కడ మనం ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నామా అంటే లేదు, మన ఎక్స్పెండిచరే, అది ఎక్కడన్నా ఖర్చు పెట్టాలి, బయటన్నా ఖర్చు పెట్టాలి, అవునా కదా. సో ఆ ఎక్స్పెండిచర్ మనం ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఏమైంది? సో ఇటువంటి లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉందండి. సో బేసిక్గా ఏ ఫీల్డ్ అయినా సక్సెస్ తీసుకోవడానికి ఒక 3 పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే ఫస్ట్ క్లియర్ విజన్ ఉండాలండి. అంటే మనం గోల్, అసలు మనం ఆ పొజిషన్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, ఇందులో సిపి అయితే ఏమవుతుంది, లేదా కేసీపీ అయితే ఏం జరుగుతుంది, తర్వాత మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మన నెక్స్ట్ జనరేషన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మనకి ఒక విజన్ ఉండాలి ఫ్రెండ్స్ క్లియర్గా. అది అంటే వై, ఆ రీజన్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ రీజన్ ఐడెంటిఫై చేసుకొని దానికి ఒక డ్రీమ్ సెట్ చేసుకొని ఆ డ్రీమ్కి ఒక డేట్ సెట్ చేసుకుంటే అది మనకు గోల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే బిలీఫ్ అండి. కంపెనీ మీద బిలీఫ్ ఉండాలి, అదేవిధంగా ప్రోడక్ట్ మీద ఉండాలి, అప్లైన్ మీద ఉండాలి, అన్నిటికంటే మించి సెల్ఫ్ అండి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఐ కెన్ డూ దిస్, నేను చేయగలనని నమ్మకం ఉండాలి. సక్సెస్ మే బీ డిలేడ్ ఫ్రెండ్స్ బట్ నాట్ డినైడ్. అంటే మేబీ సక్సెస్ అవ్వడం కొంచెం టైం పట్టవచ్చు. కొంతమంది చాలా ఫాస్ట్గా సక్సెస్ అయిపోతారు, కొంతమందికి కొంచెం టైం పట్టవచ్చు. అందరూ ఒకే స్పీడ్లో రేస్ ఎప్పుడు రన్ చేయలేరు. బట్ ఇక్కడ ఈ రేస్లో అందరూ విన్ అవ్వచ్చు. బయట జరిగే రేస్లో ఎవరో ఒకరే విన్ అవుతారు, ఫస్ట్ వెళ్ళాలి కదండి, ఫస్ట్ ఇస్తారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ గోల్ రీచ్ అవ్వచ్చు, కొంచెం ముందు వెనక అంతే. సో ఫ్రెండ్స్, యాక్షన్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ ఐడియా వితౌట్ యాక్షన్ ఈజ్ నో యూస్. ఎన్ని మనం మాట్లాడుకున్నా, ఎన్ని నేర్చుకున్నా, మనము ఫీల్డ్లోకి వెళ్ళి ఒక ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పకుండా, ఒక డెమో చేయకుండా, ఒక ఫాలోఅప్ చేయకుండా, టీమ్ని బిల్డ్ చేయకుండా నో యూస్ ఫ్రెండ్స్. నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే మనము రిజల్ట్స్ తీసుకోగలుగుతాం. సో ఫ్రెండ్స్, అందరికీ కూడా డ్రీమ్ బిగ్ అండి, అచీవ్ బిగ్, క్రియేట్ యువర్ ఓన్ సక్సెస్ స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఐఎంసీ విల్ మీట్ అగైన్ విత్ మై సక్సెస్ స్టోరీ వెరీ సూన్. సో థ్యాంక్ యూ అండి, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో నేను ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక మంచి డెసిషన్ తీసుకోండి. మనకి ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనేది భగవంతుడి ద్వారా దొరికింది. సో దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, లైట్ తీసుకోవద్దు. మీ అప్లైనర్స్తో కూర్చొని, మీ లీడర్స్తో కూర్చొని వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు నేను మీతో మాట్లాడిన ప్రతి విషయం కూడా నేను మా అప్లైనర్స్ నేర్చుకున్నది ఫ్రెండ్స్. వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్ని నేను మీతో షేర్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో వాళ్ళని గైడెన్స్ తీసుకోండి, వాళ్ళు చెప్పినట్టుగా చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇందులో సక్సెస్ తీసుకోవడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి వితౌట్ లాస్ అండ్ రిస్క్. ఫ్రెండ్స్, సింపుల్ లాజిక్ ఏంటంటే, నేను ఒక ఎంప్లాయీని, జాబ్ హోల్డర్ని.
మామూలుగా ఏదన్నా నాకు బిజినెస్ చెయ్యాలి, ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అన్నా సరే నేను ట్రెడిషనల్ బిజినెస్ చేయలేను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్న నాకు జాబ్లో ఉన్న ప్రెజర్స్ అనేవి ఎవరికన్నా ఉంటాయి. ప్రజెంట్ మనం చేస్తున్న వర్క్లో ప్రెజర్స్ లేకుండా ఎవరున్నారండి? అందరికీ ఉన్నాయి కదా. బట్ అయినప్పటికీ కూడా మనం ఇటువంటిది ఇక్కడ మనం చేయడానికే ఉంది ఫ్రెండ్స్. షాప్ మార్చాం అంతే కదా. అక్కడికి వెళ్ళి బ్యాగ్ పట్టుకుని ఇక్కడికి వచ్చాం ఐఎన్సీ షాప్కి. సింపుల్ లాజిక్. చిన్న చిన్న చేంజెస్ పెద్ద పెద్ద రిజల్ట్స్ ఇస్తాయండి ఫ్యూచర్లో. సో మీ అందరికీ కూడా నేను నా మెసేజ్ని కన్వే చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకరైనా సరే డెసిషన్ తీసుకుంటే గ్రేట్ అనమాట. థ్యాంక్ యూ సార్. అండ్ బ్యాక్ టు ద హోస్ట్. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అగడా గారి తిరుపతి అగడా సార్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఐమ్ సి ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ సెషన్, ఎక్స్ట్రా క్లారిటీ సెషన్స్. ఈరోజు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా 100% యూజ్ఫుల్. సో నేనైతే స్టార్టింగ్ లో చెప్పాను, సో దానికి ఈ రోజు నేను మాట్లాడిన మాటకి న్యాయం జరిగిందని 100% భావిస్తున్నాను. నైస్ ఇన్ఫర్మేషన్ అండ్ నైస్ ట్రైనింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శేష్ కుమార్ గారు. ఒకసారి సార్కి ఆల్రెడీ అందరూ గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాట్ బాక్స్ యూజ్ చేసి సార్కి గ్రాటిట్యూడ్ తెలియజేయండి. నైస్ సెషన్, ఎక్స్టర్నల్ సెషన్. సార్ ఈ రోజు మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది. ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం యూజ్ చేస్తున్నటువంటి మన వాళ్ళంతా యూజ్ చేస్తున్నటువంటి పెస్టిసైడ్స్ ఇంక్లూడ్ అయినటువంటి ఫుడ్ అంతా కూడా మనం తీసుకోవడం వల్ల ఫుడ్ పొల్యూషన్ అయింది. అలాంటి ఫుడ్లు మనం తీసుకోవడం వల్ల మనకు రకరకాల డిసీజెస్ వస్తున్నాయని చెప్పి సార్ మనకి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా మార్కెట్లో, ట్రెడిషనల్ మార్కెట్లో, సాంప్రదాయ పద్ధతిలో ఉన్నటువంటి మార్కెట్లో మనకు ఉన్నటువంటి ప్రొడక్ట్స్, టీ పౌడర్ కావచ్చు, మనకి జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ కావచ్చు, అన్నీ కూడా మనకి కెమికల్తో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మనకి అందుబాటులో ఉన్నాయని మనం వాడుతున్నామని చెప్పి దానివల్ల మనకి రకరకాల డిసీజెస్ వస్తున్నాయని చెప్పి సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా డెంటల్ క్రీమ్లో మనకి ఫోమిక్ క్లోరైడ్ ఉంటుంది, ఎస్ఎల్ ఉంటుంది. అండర్ 6 years వాళ్ళు ఈ సప్లిమెంటే వాడాలి, అడల్ట్ సూపర్విజన్లో వాడాలి. సో ఇలాంటివన్నీ కూడా కండిషన్స్ దాని మీద ఉన్నాయి. కానీ అలాంటివి మనం చూడకుండా మనం వాడిపిస్తున్నాం. పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది, అదేవిధంగా మన ఆరోగ్యం కూడా చెడిపోతుందని చెప్పి సార్ మనకి స్లైడ్ బై స్లైడ్ మనకి చూపిస్తూ సార్ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి లీడర్షిప్ ట్రైనింగ్లో చూసినట్లయితే వై, ఎందుకు మనము ఈ బిజినెస్ చేయాలి, హౌ, ఎలా చేయాలి అని చెప్పి దాని గురించి మనకి సార్ మనకి తెలియపెట్టడం జరిగింది. అందులో భాగంగానే మనకి సక్సెస్ అయినటువంటి లీడర్స్ ఇన్కమ్ ఎలా తీసుకున్నారు. సో మనకి ట్రెడిషనల్ మార్కెట్లో మనం ఒక ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేయడం వల్ల అక్కడ మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది, ఇక్కడ మాత్రం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అక్కడ మనకి డిస్కౌంట్ లేదు, ఇక్కడ డిస్కౌంట్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఆ ప్రొడక్ట్ ద్వారా మనకి రకరకాల ఇన్కమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది, టైం ఫ్రీడమ్ ఉంటుంది, మనీ ఫ్రీడమ్ ఉంటుంది, జనరేషన్ పీరియడ్ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి సార్ తెలియపరచడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ బిజినెస్ ఏదైతే ఉందో మనము కంపేర్ చేసుకున్నట్లయితే బయట మనకి ఏదైతే వీట్ అంటే గోధుమ పంట ఏదైతే ఉందో అది 4 నెలలకు ఒకసారి మనం వేయాల్సి ఉంటుంది. 4 నెలలకు ఒకసారి మనం వేస్తే అది యాక్టివ్ ఇన్కమ్ అవుతుంది. అంటే మనం ప్రజెంట్ ఉండి ఆ వర్క్ వేస్తే వచ్చే ఇన్కమ్ ని మనము యాక్టివ్ ఇన్కమ్ అంటాము. అదేవిధంగా మనకు డైరెక్ట్ సెల్లింగ్ ఐఎంసీ బిజినెస్ ఏదైతే ఉందో ఒకసారి మామిడి పంటలాగా సార్ చెప్పడం జరిగింది. ఒకసారి మనం మామిడి మొక్కలు కనుక మనం నాటుకున్నట్లయితే అవి వృక్షాలు అయిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ మనకి ఫలాలను ఇవ్వడమే కాకుండా మన తరాలకి ఫలాలను ఇస్తాయని చెప్పి సార్ మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఐఎంసీ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఐఎంసీ బిజినెస్ కనుక మనం బిల్డ్ చేసినట్లయితే ఒక హైయెస్ట్ లెవెల్ కనుక మనం వెళ్ళినట్లయితే మనకి ప్రజెంట్ ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా ఫ్యూచర్లో జనరేషన్ టుగెదర్ ఎన్ని జనరేషన్స్ మారినా, ఎన్ని తరాలు మారిన వాళ్ళకి ఇన్కమ్ ఆదాయం అందిస్తూనే ఉంటుంది, ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. సో దానికోసం మనము చేంజ్ అనేది చేసుకోవాలి. ఒకప్పుడు మనము మనిషి లాగుతున్నటువంటి రిక్షాలో వెళ్ళాము, ప్రజెంట్ వచ్చేసి మనము మిషన్ అంటే డ్రైవ్ చేస్తున్నటువంటి ఆటోలో వెళ్తున్నాము. అదేవిధంగా మనం ఒకప్పుడు బట్టలు డైరెక్ట్గా మనమే యాక్టివ్గా మనమే ఉట్టుకునే వాళ్ళని, ఇప్పుడు వచ్చేసి మనము ఆటో మోడ్లోకి వచ్చాము, మిషన్స్ వాడుతున్నాయి. మరి అలాంటివి మిషన్స్తో వాడుతున్నటువంటి అక్కడ మనం చేంజ్ అయినప్పుడు ఇక్కడ మనం ఎందుకు చేంజ్ కాకూడదు? మనం ఒకప్పుడు బకెట్తో మనము వాటర్ని తీసుకొచ్చే వాళ్ళము, మగ్గులతో మనం వాటర్ తీసుకొచ్చే వాళ్ళము. ప్రజెంట్ వచ్చేసి మనం పైప్ లైన్ వేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే 250+ మెంబర్స్ వచ్చారో వాళ్ళందరూ కూడా పైప్ లైన్ వేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఈ పైప్ లైన్ వేసేటువంటి క్రమంలో మీకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ మీరు ఇక్కడ పైప్ లైన్ వేసుకొని జనరేషన్ టు గెదర్ ఇన్కమ్
ట్యాప్ తిప్పితే ఈ విధంగా అయితే వాటర్ వస్తాయో అలా మీకు డబ్బులు వచ్చే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలని చెప్పి సార్ మనకి ఒక విజన్ ని చూపించడం జరిగింది, ఒక ప్లాన్ ని మనకి ఇవ్వడం జరిగింది. సో దానికోసం మీరు ఒక గోల్ ని ఏర్పాటు చేసుకోండి, ఆ గోల్ ని మీరు టైం బాండ్ తో ఏర్పాటు చేసుకోండి అని చెప్పి సార్ మనకి తెలియపడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మిస్టర్ శేషు సార్. ఎవ్రీ పర్సన్ కూడా మీకు ఈ రోజు సెషన్ కి గ్రాటిట్యూడ్ ని తెలియజేస్తున్నారు. నైస్ సెషన్, ఎక్స్ట్రాడనరీ సెషన్. సో ఇలాంటి ఎక్స్ట్రాడనరీ సెషన్స్ మళ్ళీ మీరు ఎవ్రీ టైం మన ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జెటిక్ డే ప్రోగ్రామ్ లో మీరు మళ్ళీ అందించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. సో రైట్, ఎస్టర్డే జరిగినటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో మీరు మీ చాట్ బాక్స్ యూజ్ చేసి మీ యాక్టివిటీని ప్రజెంట్ చేయండి. ఎస్టర్డే జరిగినటువంటి యాక్టివిటీ ఏదైనా ఉంటే పర్సన్ టు పర్సన్ మీటింగ్, హోమ్ మీటింగ్, బాలరాజ్ గారు ప్రొడక్ట్ రిటైల్ చేస్తున్నారు, మొహమ్మద్ సాజిద్ గారు ప్రొడక్ట్ రిటైల్ చేస్తున్నారు. సో ఎస్టర్డే ఏదైతే యాక్టివిటీ జరిగిందో బిజినెస్ మీట్ కానీ పర్సన్ టు పర్సన్ మీటింగ్ కానీ ఏదైనా ఉంటే మీరు ప్రజెంట్ చేయండి. మహంకాళి పద్మ గారు ప్రజెంట్ చేస్తున్నారు. ఈవి రమణాచారి గారు, లక్ష్మణ్ వర్మ సార్ బిజినెస్ మీట్ ని ప్రజెంట్ చేస్తున్నారు. రమణాచారి గారు ప్రొడక్ట్ రిటైల్ చేస్తున్నారు. Happy Healthy Life with IMC.